గుడ్ మార్నింగ్, నేను రాజేష్. వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. ఇక ఏపీలోని ఒక ఇష్యూ రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఏంటంటే ఇప్పటికే ఓటమితో సతమతమవుతున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ నేతలు కొత్త తలనొప్పులు తీసుకొస్తున్నారు. ఏంటంటే మనం చూసాం, మొన్నటికి మొన్న విజయసాయిరెడ్డి ఇష్యూ మనం చూసాం. విజయసాయిరెడ్డి అదేవిధంగా మరొక మహిళతో ఉన్నారు అనే విధంగా కామెంట్ చూసాం. గత కొద్ది రోజులుగా చూసాం ఏ రకంగా చర్చ జరిగిందో. ఇక తాజాగా మనం చూస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మరో మహిళతో ఉంటున్నారని చెప్పేసి నిన్న దువ్వాడ వైఫ్ దువ్వాడ వాణితో పాటు ఆ ఇద్దరు కూతుర్లు ఆయన ఎక్కడైతే ఏ ఇంట్లో అయితే ఉంటున్నారో, ఏ మహిళ దగ్గర అయితే ఉంటున్నారో అక్కడికి వెళ్ళి వాళ్ళంతా ఆ ఇంటి ముందు కూర్చోవడం, ఆ రద్ద ధర్నా చేయడం నిన్న చూసాం. ఆ ఇంటిలోకి కూడా దూసుకు వెళ్ళారు. గత కొద్ది రోజులుగా ఇంటికి రావట్లేదు మా నాన్న అని చెప్పేసి దువ్వాడ శ్రీనివాస్ కూతుర్లు చెప్తూ ఉన్నారు. మరి ఎందుకు ఈ రకంగా చేస్తున్నారు? ఆ ఇద్దరు నేతలే కాదు, మనం చూసాం గతంలో అంబటి రాంబాబు కొన్ని కామెంట్స్ చూసాం. తర్వాత గతంలో మాజీ ఎంపీ ఏదైతుందో అతను కామెంట్ చూసాం, అతను వీడియో ఇలా ఎందుకు పార్టీకి తలనొప్పిగా మారుతున్నారు. దాంతోపాటు ఇక తాజాగా పార్టీ వీడుతున్నారు మరికొంతమంది నేతలు. ఇప్పటికే 3 వేడారు. మళ్ళీ నిన్న మాజీ డిప్యూటీ సీఎం ఆలనాని నిన్న పార్టీ వీడారు. అంతకుముందు మరొక మాజీ ఎమ్మెల్యే పార్టీ వీడారు. ఇలా మారుతూనే ఉన్నారు, పార్టీ వీడుతూనే ఉన్నారు. ఈ ఆలనాని ఎవరైతుందో ఆయనతో పాటు మరికొంతమంది నేతలు కూడా పార్టీ వీడుతున్నారు అనేసి అంటున్నారు. ముఖ్యంగా రోజా లాంటి వాళ్ళు కూడా పార్టీ వీడుతున్నారని చెప్పేసి తెలుస్తూ ఉంది. సో ఇదంతా చూస్తుంటే జగన్మోహన్ రెడ్డికి ఒక తలనొప్పిగా మారినట్లు కూడా తెలుస్తుంది ఈ ఇష్యూస్. ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ ఏదైతే ఉందో ఆ ఇష్యూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాజకీయ వర్గాల చర్చ జరుగుతుంది. సో నిన్న ఆయన మాట్లాడుతున్నాడు, రాత్రి దువ్వాడ శ్రీనివాస్ మాట్లాడుతూ, నా భార్య వెనక, నా కూతుళ్ళ వెనక టీడీపీ నేతలు కొందరుండి నా పైన ఈ రకంగా దాడులు చేపిస్తున్నారు, నన్ను చంపే ప్రయత్నం కూడా చేస్తున్నారు. దీని వెనక అధికార పార్టీ ఉంది, కొంతమంది టీడీపీ నేతలు ఉన్నారు, ఈ రకమైన కామెంట్ చేస్తున్నారు. నిజంగా వాళ్ళకేం అవసరం ఉంటుంది? ఇది పర్సనల్ గొడవ, మీ పర్సనల్ గొడవ కదా. మీరు రోడ్డుకి ఎక్కి ఈరోజు మళ్ళీ పార్టీని, ప్రభుత్వానికి మీరు కామెంట్ చేస్తున్నారు. సో ఇలాంటి విషయాలన్నీ కూడా మనం చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు బీజేపీ సీనియర్ నాయకులు ఆంజనేయ రెడ్డి గారు ఉన్నారు. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ మరి కాసేపట్లో రేగడి లక్ష్మణరావు గారు కూడా రాబోతున్నారు. ఇక టీడీపీ సీనియర్ నాయకులు మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు. ఇక అదేవిధంగా సీనియర్ జర్నలిస్ట్ రాజకీయ విశ్లేషకులు లక్ష్మణ్ గారు ఉన్నారు. మరి కాసేపట్లో జనసేన నుంచి కూడా అరుణ రాయపాటి గారు జాయిన్ అయిపోతున్నారు. ముందుగా ఆంజనేయ రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. ఆంజనేయ రెడ్డి గారు, చూస్తూ ఉన్నాం గత కొద్ది రోజులుగా, నేను ఇంతకుముందు అన్నట్లు విజయసాయిరెడ్డి ఇష్యూ చూసాం. విజయసాయిరెడ్డిది ఇలా మర్చిపోయామో లేదో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మరో ఎమ్మెల్సీ దువ్వాడది ఈ ఇష్యూ. ఇప్పుడు దాంతోపాటు ఇది ఇంట్లో ఉన్న గొడవ ఏదైతే అంత రోడ్డు మీదకి వచ్చింది, అది వాళ్ళు చూసుకోవాల్సిన అంశము. ఇది రాజకీయ రంగు పులుముకుంది, దీని వెనక టీడీపీ నేతలు ఉన్నారు, ఈ ప్రభుత్వం ఉంది అనేది ఈరోజు దువ్వాడ చెప్తున్నారు. దీన్ని ఏ రకంగా చూస్తారండి? రాజేష్ గారు, మీకు చర్చలో పాల్గొంటున్న పెద్దలు, సీనియర్ రాజకీయ విశ్లేషకులు లక్ష్మణరావు గారికి, మిగతా మిత్రులకి, సోదరులకి అందరూ కూడా నమస్కారాలు. దీన్ని ఏమంటారంటే ఆడలేక మధ్యల మీద పడ్డట్టు ఉంది. ఆయన తప్పు చేశాడు, ఆయన శ్రీమతి బయటకు వచ్చి మాట్లాడుతున్నారు, ఆయనకి ఎవరో ఇంకొక రెండో భార్య కూడా ఉందని ఆమె కూడా ఏదో నిన్న మీడియాలో మాట్లాడినట్టున్నారు. అది ఆయన వ్యక్తిగత విషయం అయినప్పటికీ కూడా పబ్లిక్ వచ్చిన తర్వాత పబ్లిక్ ఇష్యూ అవుతుంది. ఆయన వ్యక్తిగతము, ఆయన జీవితంలో 2 భార్యల 3 భార్యల అనేది పక్కన పెడితే ఒకసారి పబ్లిక్ వచ్చిన తర్వాత అది జనరల్ గా ప్రజలు చర్చించుకుంటారు, రాజకీయ పార్టీ నాయకులు కూడా చర్చించుకుంటారు. కాబట్టి ఇది ఆయన ఇంట్లో విషయం అయినప్పటికీ కూడా ఈ రోజు బహిరంగం అయిన తర్వాత ఖచ్చితంగా చర్చించుకుంటారు. ఒక ఆయన సిట్టింగ్ ఎమ్మెల్సీనా మొన్న అసెంబ్లీకి కూడా పోటీ చేశారు అనుకుంటాను. ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నారు రాజేష్, ఎమ్మెల్సీగా ఉన్నారు. ఎమ్మెల్సీగా ఉన్నారు. అందువల్ల ఆయన ఇంత బాధితారహిత్యంగా మాట్లాడేది ఉందో, ఇది ప్రతిపక్ష
అధికార పార్టీ తెలుగుదేశం ఉంది, నా వ్యతిరేకులు దీన్ని అనుకున్నారని అనడు. ఇది ఆడలేక మధ్యల మీద అన్నట్టుగానే ఆ సామెత గుర్తొస్తుంది నాకు. ఆయనకి ఏమాత్రం నైతిక విలువలు ఉన్నప్పటి ఉంటే వెంటనే ఆయన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి ఇంటికి వెళ్ళాలా. విజయసాయి రెడ్డి గారికి అటువంటి ఏదన్నా నైతిక విలువలు ఉంటే రాజ్యసభ సభ్యత్వం నుంచి రాజీనామా చేసి ఇంటికి వెళ్ళాలా. వారి అధినేత వాళ్ళిద్దరినూ కూడా మీరు రాజకీయ జీవితంలో తప్పులు చేశారు, అదేవిధంగా మీ వ్యక్తిగత జీవితం కూడా ఎంత బహిరంగంగా వచ్చిన తర్వాత మీరు ఏమాత్రం ఎమ్మెల్సీగా ఎంపీగా కొనసాగే అర్హత లేదని వారి అధినాయకత్వం వెంటనే ఆయన అధినాయకుడు వెంటనే మందలించి ఆ విధంగా చర్యలు తీసుకోవాలా. వాళ్ళు ఆ విధంగా కానప్పుడు పార్టీలో నుంచి బహిష్కరించాలి. ఆంజనేయ రెడ్డి గారు మీకు గుర్తుందో లేదో, ఇదే దువ్వాడ శ్రీనివాసు ఎలక్షన్స్ ముందు అనుకుంటా పవన్ కళ్యాణ్ ను మామూలుగా కామెంట్ చేయలేదు. అవి మనం ఇప్పుడు ప్లే చేయలేని విధంగా కామెంట్ చేశారు. ముగ్గురు పెన్లాల వాళ్ళతో తిరిగాడు, ఈ అమ్మాయితో తిరిగాడు, అది తిరిగాడు, ఇది తిరిగాడు అని మామూలు కామెంట్ చేయలేదు. ఎంత అసభ్యంగా మాట్లాడంటే నేను చూశానండి. ఆయన చేసిన వీడియో, ఆయన మాట్లాడిన మాటలు నేను చూశాను. ఎంత అసభ్యంగా మాట్లాడంటే కనీస విలువలు లేకుండా రాజకీయాల్లో సభ్యతను మర్చిపోయి సంస్కారహీనంగా ఒక నాయకుడు. హలో హలో వినిపిస్తుందండి? వినపడుతుంది. మాట్లాడు. ఏమాత్రము సంస్కారం లేకుండా మాట్లాడిన మాటలు మనం చూసాము. పవన్ కళ్యాణ్ గారి విషయంలో కూతురు మాట్లాడాడండి. కూతురు మాట్లాడాడు. ఆయన ఒక ఎమ్మెల్సీగా, ఒక బాధ్యత గల రాజకీయ నాయకుడిగా అప్పుడు ప్రభుత్వంలో ఉన్నారు. వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడే ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ప్రజలు చూసి ఆయన ఎంత అసహించుకున్నారంటే, సాధారణ ప్రజలు ఒక ఎమ్మెల్సీ విధంగా మాట్లాడు. మీరు రాజకీయంగా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించండి, ఏమైనా మాట్లాడి, ఆయన వ్యక్తిగత జీవితం మీద ఎవరన్నా పవన్ కళ్యాణ్ గారి విషయంలో ఆయన 3 పెళ్లి చేశారు. పవన్ కళ్యాణ్ గారే చెప్పుకున్నారు, నాకు అది వర్కౌట్ కాలేదు, నేను ఆయన పద్ధతిగానే విడాకులు ఇచ్చుకున్నారు. మొదటి భార్య విడాకులు ఇచ్చారు, తర్వాత ఆయన 2 పెళ్లిళ్ళు చేసుకున్నారు, ఇప్పుడు 3వ పెళ్లిలో ఉన్నారు. ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. కాబట్టి ఎవరు కూడా ఆయన మీద రోడ్లకు ఎక్కి మాకు అన్యాయం చేశారని ఏ మహిళ మాట్లాడలేదు. ఈ రోజు జరుగుతున్న పరిణామాల్లో దువ్వాడ శ్రీనివాస్, బహుశా ఏదో సినిమాలో ఒక దువ్వాడ శ్రీనివాస్ అనే పాత్ర కూడా ఉండాలనుకుంటానండి. ఏదో సినిమా చూశాను నేను, దువ్వాడ శ్రీనివాస్ ఏదో ఒక పాత్ర ఉంది, అది నాకు గుర్తొస్తుంది అది. కాబట్టి దువ్వాడ జగన్నాథ్ దువ్వాడ జగన్నాథ్ ఆయన నాకు తెలిసి ఆయన ఉన్నత విద్యావంతుడని కూడా ఎవరో చెప్పారు, బాగా చదువుకున్నవాడు కూడా అని చెప్పారు ఆయన. అయినప్పటికీ కూడా ఆయన వ్యవహరించుతున్న తీరు రాజకీయాల్లో ఏమాత్రం సభ్యత కాదు. ఆయన అంటే ఒకటి ఆంజనేయ రెడ్డి గారు ఇన్ని రోజులు బయటికి రాలేదు, ఇప్పుడే బయటికి వచ్చిందంటే ఇప్పుడు ఆయన అన్నట్లు దీని వెనక ఏమన్నా టీడీపీ నేతలు లేకుంటే ఇంకేదన్నా ఉన్నారనుకోవచ్చా? ఈ రకంగా మీనింగ్ లెస్ అండి, అర్థం లేనిదండి, అర్థం లేని వాదన. ఆయనకి 2 భార్యలు ఉన్నారో విషయం ఒకరికి తెలిసింది అనుకోండి, వాళ్ళు 10 మందికి చెప్తారు. అందులో ఏమిటనేది ఈ రోజు వార్త వేగంగా వెళ్ళిపోతుంది కదా. ఎవరు ప్రతిదీ ఈ కెమెరాలు, సోషల్ మీడియా, ప్రతి ఒక్కరి ఇంట్లో బెడ్రూముల్లోకి వస్తున్న ఈ సమయంలో ఎవరో రాజకీయ పార్టీ చెప్పవలసిన అవసరం ఉంది. క్షణాల్లో వార్త దావానం లాగా వెళ్ళిపోతుంది, క్షణాల్లో ప్రపంచం అంతా తెలిసిపోతుంది. ఈ సాంకేతిక విప్లవంలో ఎవరో తెలుగుదేశం వాళ్ళు చెప్పారు, లేదా రాజేష్ చెప్పారు, లేదా లక్ష్మణ్ గారు చెప్పారు, ఆంజనేయుడు చెప్పారు. ఏమిటి అసలు ఈ అర్థం లేని వాదనను మీరు తప్పు చేశారు, మీ మీద ఆరోపణ వచ్చింది, దానికి సమాధానం చెప్పుకోవాలా. అది మీ వ్యక్తిగత వ్యవహారం అయినప్పటికీ కూడా అది పబ్లిక్ లోకి వచ్చిన తర్వాత పబ్లిక్ చర్చించుకుంటారు. దానికి సమాధానం చెప్పకుండా మీరు తెలుగుదేశం మీద లేదా మిగతా మీ రాజకీయ ప్రత్యర్థుల మీద ఆరోపణ చేయడం, నేనేమంటున్నా అంటే ఇటువంటి సంఘటనల ద్వారా ఇంకా చాలా సమస్యలు కూరుకుపోతుంది వైసీపీ. చాలా సమస్యల్లో, చాలా ఆందోళనలో, చాలా గందరగోళంలో పడిపోతుంది. ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు సర్దిద్దకుండా ఉంటే నాకైతే నేను సహజంగా ఎవరన్నా ఎన్నికల్లో ఓడిపోయినంత మాత్రాన 11 సీట్లు వచ్చినంత మాత్రాన రాజకీయ పార్టీ మూసేస్తారు, ఆ రాజకీయ పార్టీకి అదే అంతం అనే వ్యాఖ్యలు నేను ఆమోదించను రాజకీయాల్లో. కానీ ఆ ఎన్నికల్లో ఆ ఫలితాలు వచ్చిన తర్వాత
ఆ అధినాయకత్వం వ్యవహరిస్తున్న తీరుపైన రాజకీయ Okay. పార్టీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. రైట్. ఓడిపోతే రాజకీయ భవిష్యత్తు సర్వనాశనం కాదు. ఒక రాజకీయ పార్టీకి, వ్యక్తులకు రాజకీయ భవిష్యత్తు లేకపోవచ్చు, కానీ రాజకీయ పార్టీకి భవిష్యత్తు లేకుండా పోదు. మేము 2 సీట్ల నుంచి లోక్సభలో భారతీయ జనతా పార్టీ 2 సీట్ల నుంచి ఈ రోజు మేము దేశంలో మెజారిటీ రాష్ట్రాల అధికారంలో ఉన్నాం. కేంద్రంలో 3వసారి ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది. ఎందుకు మేము ఆత్మవిమర్శ చేసుకుని ఎక్కడ వస్తాను మళ్ళీ ముందుకెళ్ళాలి. ఆంజనేయుడు గారు ప్లీజ్ మళ్ళీ వస్తాను ఒకసారి. ఎస్ లక్ష్మణ్ రావు గారు వచ్చారు. గుడ్ మార్నింగ్ అండి లక్ష్మణ్ రావు గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏంటి పార్టీకి ఇప్పటికే ఓటమితోటి ఒకవైపు కుదేలైంది, పార్టీ ఓటమితోటి 11 సీట్లకు పరిమితం అవ్వాల్సిన పరిస్థితుల్లో తాజాగా ఈ మీ పార్టీకి చెందిన నేతలు మొన్నటి మనం చూసాం, విజయసాయిరెడ్డి ఇష్యూ చూసాం, అంతకుముందు కూడా చూసాం ఎవరిది మన గోరంట్ల మాధవ్ ఏ రకంగా చేశాడో, తర్వాత అంబటి రాంబాబు ఆడియోలు చూసాం. ఇప్పుడు లేటెస్ట్గా దువ్వాడ ఇష్యూ ఈరోజు రోడ్డుకి ఎక్కింది మొత్తానికి. దీనివల్ల పార్టీకి నష్టం కాదా? మాజీ మంత్రి శ్రీనివాస్ గారిని మర్చిపోతున్నట్టున్నారు. మాజీ మంత్రి అవాన్సి ఓకే రైట్. దీని వెనుక మళ్ళీ ఇప్పుడు ఈ ఇష్యూ ఒకవైపు వాళ్ళ భార్య పిల్లలు ఆయన ఏ ఇంట్లో అయితే ఉంటున్నారో అక్కడ వచ్చి వాళ్ళు ధర్నా చేస్తుంటే ఆయన మాట్లాడతారు ఏంటంటే దీని వెనుక టీడీపీ నేతలు ఉన్నారని. ఇది ఎంతవరకు కరెక్టు అని. సార్ మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి 60 వీక్స్లకి యాజమాన్యానికి హృదయపూర్వక నమస్కారం సార్. సార్ ఈ రోజున రాష్ట్ర రాజకీయాలు ఎలాగతారని అంటే ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తిగత జీవితాల వైపు నడుస్తూ ఉంది. ఎవరో వ్యక్తిగత జీవితాలకి రాష్ట్ర ప్రజలకి సంబంధం లేదండి, ఇవన్నీ పట్టించుకోరు. ఈ రోజున జనసేన పార్టీ నాయకులు కానీ ఉంటే వాళ్ళు ఫీల్ అవ్వద్దు. ఎందుకన్నా అంటే పవన్ కళ్యాణ్ గారు లాంటి అంత ఇన్ఫ్లుయెన్సర్, అంత పాపులారిటీ గల ఒక నాయకుడు, ఒక పాపులారిటీ గల ఒక సినిమా యాక్టర్ సమాజానికి ఏ మెసేజ్ ఇచ్చారు? నేను ఎంతమందినైనా ఉంచుకుంటా, నేను ఎంతమందినైనా పెళ్లి చేసుకుంటా, ఎంతమందినైనా విడాకులు ఇచ్చి పెళ్లి అంటే ఒక్క నిమిషం సార్, విడాకులు ఇచ్చి పెళ్లి చేసుకోవడం ఒక నిమిషం అండి. పూనం కౌర్ ఆగాలి సార్, ఆగాలి, ఓపిక పట్టాలా. నేను ఎవరిని ఏమన్నట్లా, నేను మాట్లాడుతున్నా, ఓపిక పట్టాలి. ఇప్పుడు లీగల్ గా పెళ్లి చేసుకున్నాం, ఒక్క నిమిషం సార్, లీగల్ గా పెళ్లి చేసుకున్నాం, ఒకరి తర్వాత ఒకరు, ఇద్దరి తర్వాత ముగ్గురు చేసుకున్నాం అని ఒక విధానం అయితే పూనం కౌర్ లాంటి వ్యక్తులు చాలా మంది బయటకు వచ్చిన ఉదంతాలు చాలా ఉన్నాయి. నేనేమంటానంటే ఒక్క నిమిషం సార్ మాట్లాడండి. నేనేమంటానంటే మన వ్యక్తిగత జీవితాలు ఎవరి వ్యక్తిగత జీవితాలు వాళ్ళకు ఉంటాయి. ప్రతిదీ కూడా మన రాజకీయాలకు పులిమేస్తే దానివల్ల ఉపయోగం అన్నా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగత పవన్ కళ్యాణ్ గారు చేసిన తప్పే లక్ష్మణ్ గారు అంటే ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ చేస్తుంది మీరు సమర్థిస్తున్నారా? పులివింది ఎవరు? రాజేష్ గారు, రాజకీయం పులివింది ఎవరు? ఈ రోజున దువ్వాడ శ్రీనివాసరావు గారు చేశారా, లేదంటే అవంత్ శ్రీనివాసరావు గారు చేశారా, గోరంట్ల మాధవ్ గారు చేశారా, లేకపోతే సమ్ XYZ ఎవరైనా చేశారా అని కాదండి. ఎవరికైనా వాళ్ళ పర్సనల్ లైఫ్ ఉంటుంది. పర్సనల్ లైఫ్ దీంట్లో వచ్చేటప్పుడు సమాజంలో వెళ్ళేటప్పుడు దాని మీద వాళ్ళు స్పందించాలి, తనకు ఆన్సర్ ఇవ్వాలి, కరెక్టే. కానీ ఈరోజు దువ్వాడ శ్రీనివాసరావు గారు వాళ్ళు చెప్పారు వాళ్ళకు ఉన్నటువంటి ఫ్యామిలీ తగాదాలు ఏవైతే ఉన్నాయో దాంతో ఈవిడ ఈవిడ ప్రొటెక్షన్ గా ఆవిడ ఆత్మహత్య చేసుకోవాలనుకుంటే ఆవిడకి నేను సపోర్టర్ గా నేను నిలబడ్డాను. మాకు నిజంగానే గొడవలు ఉన్నాయి. ఒక విషయం అండి లక్ష్మణ్ గారు, నేను ఏమడుగుతున్నా, రాజకీయ నాయకులు కానీ ప్రముఖులు కానీ ఎట్లుంటుందంటే ఇది ప్రజలకు ఆదర్శంగా ఉంటారు. రాజకీయ నాయకులు అనే వాళ్ళు ఆదర్శంగా ఉంటారు. అలాంటి వ్యక్తే ఈరోజు ఈ రకంగా ఆల్రెడీ భార్య ఉండగా, 2 పిల్లలు ఉండగా, మరో మహిళతో ఉండడము, ఇవన్నీ కరెక్ట్ కాదు. ఇది పర్సన్ మీరు అన్నట్లు ఇది ఎవరి వ్యక్తిగత వాళ్ళు ఉంటుంది. అది రోడ్డు మీదకి రానప్పుడు వన్స్ పోలీస్ స్టేషన్కి వచ్చిందంటే అది పబ్లిక్ అయిపోద్ది. దట్టు ఒక రాజకీయ నాయకుడు ఆటోమేటిక్గా చర్చిస్తారు ఈ అంశం. దీంతో పాటు ఇది రాజకీయ రంగు పులుముకుంది కదా, నిన్న కామెంట్ చేశారు కదా. మొన్నటి వరకు పర్సనల్ ఇష్యూ ఉండే ఎవరేం రాలేదు కదా, ఎవరేం ప్రచారాలు చేయలేదు, ఎవరేం చేయలేదు. మీరు అన్నట్లే పర్సనల్ ఇష్యూ అండి, ఇది రోడ్డు మీదకి వచ్చింది కదా. ఇప్పుడు ప్రతిపక్ష నాయకులకి కానీ అవనియండి, అధికార పార్టీ వాళ్ళకి అవనియండి, నాతో రాజకీయం చేసిన ఏ పార్టీకైనా అవతల వ్యక్తి యొక్క లూప్ లైన్లు ఏంటి, ఆ వ్యక్తి యొక్క అసలు ఏ విధంగా మనకి చిక్కుతాడని చూస్తారు.
ఇప్పుడు దువ్వాడ శ్రీనివాసరావు గారి యొక్క వ్యక్తిగత జీవితానికి ఆయుధంగా దొరికింది, దాన్ని వినియోగించుకుంటున్నారు టీడీపీ నాయకులు. అది సహజం. స్థానిక నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసుకెళ్తారంటే ఈ రోజున మొన్నటి వరకు సైలెంట్, అంటే వాళ్ళకి పెళ్లి అయ్యి 29 సంవత్సరాలు అవుతుందని ఆవిడ చెప్తా ఉంది వాణి గారు. 29 సంవత్సరాల్లో చప్పుడు లేని గొప్ప చూపుడుగా ఉన్నటువంటి ఈ సంసార జీవితం హఠాత్తుగా బయటకు వచ్చి మీరు బయటికి వెళ్ళి చెప్పండి, మాట్లాడండి అని విధంగా ఎందుకు వచ్చిందంటే ఇక్కడ ఇందులో టీడీపీ కాదు ఇక్కడ టీడీపీ నేతలు ఎందుకు పేరు తీసుకొచ్చారు? ఇందులో వాళ్ళు ఉన్నారా? అంటే ఈ దువ్వాడ వాణి వచ్చి ఎక్కడైతే శ్రీనివాస్ ఉన్న ఇంటికి వాళ్ళు తీసుకొచ్చారా? మీరు ఇక్కడ ధర్నా చేయండి అమ్మా, మీ కూతురు రామ్మ, మీ భర్త అక్కడ ఉన్నారు, మీ నాన్న అక్కడ ఉన్నారు, మీరు తీసుకొచ్చారా? సార్ టెక్కల నియోజకవర్గంలో ఎవరైతే అచ్చెన్నాయుడు గారు ఉన్నారో, అచ్చెన్నాయుడు గారు అక్కడ టీడీపీ నాయకుల్లో చాలా బలమైన నాయకులు. సో అటువంటి నాయకుల్ని ఎదుర్కొని దువ్వాడ శ్రీనివాసరావు గారు చాలా రాజకీయాలు చేస్తూ ఉన్నారు. అచ్చెన్నాయుడు అంటే నాయకంటే ఆయనకి స్థానిక ఆర్థిక బలం, అలాగే సామాజిక బలం, అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో బలం కూడా ఉంది. కానీ అటువంటి నాయకుడిని ఎదుర్కొనే రాజకీయాలు చేస్తున్నాడు దువ్వాడ శ్రీనివాసరావు గారు. అటువంటి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇటువంటి అలిగేషన్ సహజం అండి. అది వాళ్ళు చూసుకుంటారు. రాష్ట్రానికి వేరు, అక్కడ అలిగేషన్ చేయడం వేరు. అక్కడ ఆల్రెడీ ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు అన్ఫిట్ కదా రాజకీయాలకి మనం మాట్లాడుకుంటే. ఇదే పవన్ కళ్యాణ్ ఎన్ని మాటలు అన్నాడండి? కాదు, రాజకీయాలు చేస్తూ ఉన్నాడు లక్ష్మణరావు గారు. ఇప్పుడు ఆ స్త్రీలకి ఏ రకంగా ఆయన మెసేజ్ ఇస్తారో అదేలాగే స్త్రీల గురించి మసూన్ రెడ్డి గారు ప్లీజ్ ఏం మెసేజ్ ఇస్తున్నట్టు మాట్లాడతాం సార్ మనం. ఇదే పవన్ కళ్యాణ్ ఎన్ని మాటలు అన్నాడు దువ్వాడ శ్రీనివాస్? ఎన్ని మాటలు మనం కరెక్ట్ ఉన్నప్పుడు అనాలి, పక్కలను మనం కరెక్ట్ ఉన్నప్పుడు పక్కలను అనాలి కదా. రైట్ రాజకీయాలు ఎన్నైనా అనుకునేది బూతులు మాట్లాడుకుంటారు. రాజకీయాల్లో బూతులు బూతులు మాట్లాడితే అవతల వ్యక్తి కూడా ఎవరు మాట్లాడారు? దువ్వాడ శ్రీనివాస్ మీద ఎవరు మాట్లాడారు బూతులు? దువ్వాడ శ్రీనివాస్ మాట్లాడుతున్నావా నువ్వు? అర్థం కాకుండా ఏమైనా మాట్లాడుకుంటారు రాజకీయాల్లో? లక్ష్మణరావు మన ఇద్దరం బూతులు తిట్టుకున్నారా? ప్లీజ్ ఒక నిమిషం లక్ష్మణరావు గారు ఒక నిమిషం ఉండండి ప్లీజ్. ఒకసారి మసూన్ రెడ్డి దగ్గరికి వెళ్దాం. మసూన్ రెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ రాజేష్ గారు. చెప్పండి, ఏంటి రచ్చ? దీని వెనక ఈ రోడ్డు మీదకి వచ్చారు, ఈ కుటుంబం అంతా దీని వెనక అంతా మీరే ఉన్నారంటున్నారు. అదే రాజేష్ గారు, ఇప్పుడు రాజకీయాల్లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన ఈ 70 సంవత్సరాల తర్వాత జరిగే రాజకీయ పరిణామాల్లో దురదృష్టం ఇలాంటి సంఘటనలు. అంటే రాజకీయాల్లో అంటే లక్ష్మణరావు గారు నిస్సగ్గుగా గుడ్డలు విప్పేసి, నిస్సగ్గుగా రాముడి తమ్ముడు లక్ష్మణుడి పేరు పెట్టుకున్న లక్ష్మణరావు నిస్సగ్గుగా గుడ్డలు విప్పేసి దువ్వాడ శ్రీనివాసరావు గారు తిడతారు, ఆయన తిట్టారు, లేకపోతే ఇదంతా కూడా తెలుగుదేశం పార్టీ చేస్తుంది ఆయన మాట్లాడడం, ఆయన విచక్షణ. అంటే నేను ఆయన వ్యక్తిగతంగా లేకపోతే ఇంకొకటి మనం చెబుతూ మనమే అనలేం, కానీ అసలు నా దృష్టిలో ఈ రకమైన చర్చ ఈ రోజు మనం ఒక పెద్ద ఆయన భారతీయ జనతా పార్టీ నాయకులు ఆంజనేయుడు గారు కానీ, లేకపోతే మీరు, లేకపోతే మన ఈయన లక్ష్మణరావు గారు కానీ దాని గురించి చర్చే నా దృష్టిలో ఈ మన లాంటి దేశంలో ఈ రాజకీయ నాయకులు ఎవరైనా కానీ ఆదర్శంగా ఉండాలా, లేకపోతే మనం ఏదైనా సమాజానికి ఒక ఆదర్శంగా ఉండాలా అనేటువంటి స్థాయి నుంచి ఈ రకమైన చర్చ మాట్లాడుకునే స్థాయికి పోవడం చాలా ఘోరం. చాలా అంటే చూసేదానికి కూడా అది చాలా కరెక్ట్ గా లేదు. అయితే దాన్ని కూడా లక్ష్మణరావు గారు ఇంకా నిస్సగ్గుగా దువ్వాడ శ్రీనివాసరావు గారు మాట్లాడతారు. పవన్ కళ్యాణ్ గారిని దువ్వాడ శ్రీనివాసరావు గారి దిగిన సంఘటన కలిపి చూడడం, అది ఆయనకు ఒక విచక్షణ ఉండాల. పవన్ కళ్యాణ్ గారు వివాహం, అది పవన్ కళ్యాణ్ గారు వివాహం చేసుకున్నారు, వైవాహిక జీవితంలో పవన్ కళ్యాణ్ గారు విడాకులు ఇచ్చి వివాహం చేసుకోవాలా, సహజీవనం చేస్తారు ప్రతి ఒక్క వ్యక్తితో, సహజీవనం చేసి బయటికి తెలిసిన నేనేమంటున్నా ఇవన్నీ బయటికి లక్ష్మణరావు గారు సహజీవనం చేస్తారు. లక్ష్మణరావు గారికి విడాకులు ఇవ్వకుండా వేరే లక్ష్మణరావు గారు లక్ష్మణరావు గారు ఉండాలి. వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడను. లక్ష్మణరావు గారు పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగత జీవితం గురించి అసలు మాట్లాడండి, ఎందుకంటే మాకు అవసరం లేదు. ఎవరు వ్యక్తిగత జీవితం గురించి అవసరం లేదు. సరే ఒక నిమిషం మీరు ఒక నిమిషం లక్ష్మణరావు గారు లక్ష్మణరావు గారు ఒక నిమిషం మీరు లక్ష్మణరావు గారు జరిగినటువంటి విజయవాడలో
అంబేద్కర్ భవనం అబ్బాయించి అంబేద్కర్ గారు మరి జరిగినటువంటి దానిపైన డిబేట్ పెట్టండి. లక్ష్మణ్ గారు లక్ష్మణ్ గారు ఒక్క నిమిషం. లక్ష్మణరావు గారు మీరు మాట్లాడారు. ఏం మాట్లాడతారు? లక్ష్మణరావు గారు మాట్లాడినివ్వాలి. ఇప్పుడు మీరు ఇంతసేపు మా పవన్ ఒకటి మీరు పవన్ కళ్యాణ్ మీద వాళ్ళ మీద ఒక నిమిషం ప్లీజ్. మీరు విమర్శలు చేశారు, ఎవరైనా మాట్లాడారా? మీరు మాట్లాడకండి మధ్యలో. మీరు వాళ్ళు మాట్లాడారు. రాజేష్ గారు ఇప్పుడు కూడా నేను డైరెక్ట్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దువ్వాడ శ్రీనివాసరావు గారు ఆ టాపిక్ లోకి నేను పోలా. అయ్యా రాజకీయాల్లో ఇలాంటి పరిణామాలే కరెక్ట్ కాదు, ఏ పార్టీ చేసినా తప్పే. అయితే లక్ష్మణరావు నేను దువ్వాడ శ్రీనివాస్ గారి సంఘటన లేకపోతే అవన్ శ్రీనివాస్ గారి సంఘటన కూడా సమర్థించుకునే ప్రయత్నం కరెక్ట్ కాదు. వ్యక్తిగత జీవితం అనే విషయంలో కూడా నేను వస్తున్నా. వ్యక్తిగత జీవితం కూడా ప్రజా జీవితంలో ఉన్నప్పుడు వ్యక్తిగత జీవితాలకు కూడా ఒక హద్దు, ఒక పద్ధతి ఉంటాయి. లక్ష్మణరావు గారు ఒక సామాన్యుడు మామూలుగా తప్పు చేస్తేనే పక్కన మాట్లాడుకుంటాం. మరి ఒక మంత్రిగా ఒక ఎమ్మెల్యేగా వాళ్ళకి ప్రజలకి ఏ రకమైనటువంటి మెసేజ్ అనుకుంటున్నారు దువ్వాడ శ్రీనివాసరావు గారు? దీనికి తెలుగుదేశం పార్టీ హస్తం ఉంది. తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాట్లాడి దువ్వాడ శ్రీనివాసరావు గారు దగ్గరికి వెళ్ళాయా ఇవి చాలా ఇది అని చెప్పారా? కరెక్ట్ కాదు లక్ష్మణరావు గారు. వ్యక్తిగత జీవితంలో వాళ్ళు చేశారు తప్పు, ఇది పార్టీ సంబంధం కాదు నువ్వు చెప్పుకో. ఆయన వ్యక్తిగత జీవితం అయినా ప్రజా జీవితంలో ఉండేవాడు. ఓ శాసనసభ్యుడైనా పార్లమెంట్ సభ్యుడైనా గౌరవమైన స్థానంలో ఉండే గౌరవమైన వాళ్ళు ఇలాంటి చేయకూడదు. దువ్వాడ శ్రీనివాస్ గారి సంఘటన ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ఇది లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాయి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క దీన్ని నిన్న నువ్వు నేను కాదు తమ్ముడు కామెంట్స్ లో చూడు. దువ్వాడ శ్రీనివాసరావు గారి సంఘటన సోషల్ మీడియాలో వచ్చిన తర్వాత ఒకసారి కామెంట్స్ చదువుకో. కింద పబ్లిక్ ఎలా రియాక్ట్ అవుతున్నారో నువ్వు దాన్ని తీసుకొచ్చి ఇంకొక నాయకుడు పెళ్లిళ్ళతో పోలడం కరెక్ట్ కాదు. ఫస్ట్ నువ్వు మాట్లాడేటప్పుడు నేను అడ్డం రాలా. నేను మాట్లాడడం స్టార్ట్ చేయగానే నువ్వు అడ్డం వస్తే వినే వాళ్ళకి అర్థం కాదు. అది సభ్యత కూడా కాదు లక్ష్మణరావు గారు. ఒకటి ఏదైనా రాజకీయ పార్టీలో సంఘటన జరిగినప్పుడు ఆ సంఘటనని ఆ ప్రతినిధిగా నువ్వు సమర్థించుకోవాల్సిందే కాదల్లా. ఆ సమర్థించే ప్రక్రియలో ఘోరాతి ఘోరంగా మరీ అన్యాయంగా మితిమీరి పోబాక జనాలు మన మాట్లాడినేవాళ్ళు మనల్ని అసహించుకుంటారు. కాబట్టి తెలుసుకొని దువ్వాడ శ్రీనివాసరావు గారు తప్పు చేశారని నువ్వు చెప్పలేకపోయినా నీ అంతరాత్మలో తెలుసుకొని ఇది రాజకీయాల్లో కరెక్ట్ కాదు, ఏ పార్టీ నాయకులు కూడా చేయకూడదు. దువ్వాడ శ్రీనివాసరావు గారు చేసిన సంఘటన ఇక్కడ ఏంటంటే అచ్చెన్నాయుడు అనే నాయకుడు బలమైన నాయకుడిని ఈరోజు దువ్వాడ శ్రీనివాస్ ఎదురోడి ఆయన ఉన్నారు కాబట్టి సో ఏ రకంగానన్నా ఇతన్ని రాజకీయంగా అతన్ని మొత్తానికి భూస్థాపితం చేయాలన్న ఆలోచనతో ఆయన ఒక స్కెచ్ చేసి పథకం ప్రకారంగానే ఈ రకంగా చేశారు అక్కడ దువ్వాడను అనేది వీళ్ళ కామెంట్స్. ఇది పెద్ద అంటే ఇంటర్నేషనల్ కెమెరా ఉంది. అచ్చెన్నాయుడు గారు ఇప్పుడు పోటీ చేసిన ప్రతి 175 నియోజకవర్గాలు 175 మంది ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించి అచ్చెన్నాయుడు గారు లాగా తెలుగుదేశం పార్టీలో 50 మంది 70 మంది 80 మంది అంటే కొద్దిగా ఫోకస్డ్ లీడర్లు లేకపోతే ఆ రాష్ట్రాల నాయకులు ఉంటారు. వాళ్ళంతా వాళ్ళ నియోజకవర్గాల్లో మిగతా పని వదిలేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏ సినిమా పోతున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సినిమాకి ఎవరైనా తీసుకెళ్తున్నారు అనే పనిలో మా పార్టీ లేదు. తెలుగుదేశం పార్టీ ఈ రోజు రాష్ట్రంలో ఆర్థికంగా ఎంతో దాన్ని ఘోరంగా నెట్టేసినటువంటి పార్టీ నుంచి ఈ రోజు ఆర్థికంగా దాన్ని ముందుకు తీసుకెళ్లి ప్రజా సంక్షేమ పథకాలు ఏం చేయాలా, లేకపోతే ఈ రోజు మనం ఇచ్చిన హామీలు ఎట్లా నెరవేర్చాలా అనే పనిలో తెలుగుదేశం పార్టీ దాని గురించి అనవసరంగా తెలుగుదేశం పార్టీకి పూర్తిగా సంబంధించిన వ్యవహారం కాదు. ఇది దువ్వాడ శ్రీనివాసరావు గారి వ్యక్తిగత విషయం. ఆయన వ్యక్తిగత జీవితం వ్యక్తిగా సమాజంలో నేను ఆయన శీలరహితుడయ్యాడు. ప్రజా జీవితంలో ఏ రాజకీయ పార్టీలో ఉన్నా ఏ నాయకుడైనా ప్రజా జీవితంలో ఉండేవాడు. ఇలాంటి సంఘటన జరగడం దురదృష్టకరం. రాజేష్ ఓకే అండి. ఓకే లక్ష్మణ్ గారు గుడ్ మార్నింగ్ అండి. లక్ష్మణ్ గారు సో మనం ఇప్పుడు ఈ ఇష్యూ మనం చర్చించుకోవాల్సింది కానీ నిన్నటి నుంచి జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఈరోజు మనం డిస్కషన్ పెట్టాం. ఏంటి అంటే సో ఆయన పర్సనల్ ఇష్యూ మనకు అవసరం లేకుండా రోడ్ల మీదకి వచ్చారు, ఈరోజు పోలీస్ స్టేషన్కి వచ్చారు, తాజాగా కొన్ని కామెంట్ చేశాడు దువ్వాడ. ఇదంతా కూడా టీడీపీ చేయిస్తుంది. సో ఇక్కడ రాజకీయ రంగు పులుముకోవడంతో మనం ఈరోజు డిస్కషన్ పెట్టాం. సో మనం ఇట్లాంటి పెట్టాం. ఏంటి దీని వెనక నిజంగా టీడీపీ ఉందా? ఈ వైసీపీ ఇప్పటికే నేను ఇంతకుముందు అన్నట్లు వైపు పార్టీ ఓటమితోటి ఆయన ఆ రకంగా ఉన్నారు, ఒకవైపు పార్టీలో మాజీ ఎమ్మెల్యేలు మారుతుంటే తాజాగా మళ్ళీ ఇప్పుడు ఈ కొత్త ఇష్యూస్ వచ్చి పట్టాయి. అంటే సహజంగా ఆ కుటుంబంలో ఆ సమస్య వచ్చింది. కుటుంబ సభ్యులు ఆ విషయాన్ని బయటికి వెల్లడించారు కానీ తెలుగుదేశం వాళ్ళే వెల్లడించలేదు. అయితే అధికారంలో తెలుగుదేశం పార్టీ ఉంది కాబట్టి
కాస్త ఆ కుటుంబ సభ్యులకు ధైర్యం కూడా వచ్చి ఉంటుంది. ఎందుకంటే అంతకు ముందు ఆయన ఎమ్మెల్సీగా ఉంటూ వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉంది కాబట్టి పవర్ అనేది ఆయన దగ్గర ఉన్నది. కరెక్ట్. దీన్ని మనం ఇష్యూ చేసినా కూడా మనం ఏమి చేయలేము అని ఊరుకు మౌనంగా ఉండో లేదా ఇంటర్నల్ గా ఘర్షణ పడుతున్నా ఉండింటారు. ఎందుకంటే అది ఇప్పటిది కాదు, చాలా రోజుల నుంచి జరుగుతున్న అంశం లాగా కనిపిస్తున్నది, ఇప్పుడు జరిగింది కాదు. అవునవును. అయితే ఏంటి, ఇంకా ఫ్యామిలీలో ఎలా ఉంటారంటే కొంతకాలం ఓపికతో ఉంటారు, చెప్పి చూస్తారు, రకరకాలు జరుగుతాయి. ఓపిక లేనప్పుడు అవుట్ బస్ట్ అవుతారు. అవుట్ బస్ట్ అయ్యేటప్పుడు ఏమవుతుంది, చూసుకుంటారు పరిస్థితులు ఎలా ఉన్నాయి, ప్రభుత్వం ఇవాళ వ్యతిరేకంగా కదా ఉంది కదా ఆయనకు, మరి ఏమైనా చర్యలు తీసుకోవచ్చేమో అని కూడా ఆలోచించి ఉండొచ్చు. ఏది ఏమైనా ఏంటంటే రాజకీయ నాయకులకి ఒకసారి ఒక కేసులో సుప్రీంకోర్టు ఒక రాజకీయ నాయకుడు గవర్నమెంట్ గెస్ట్ హౌస్ లో ఉంటే ఒక విలేకరి వెళ్ళి లోపలికి వెళ్ళి ఫోటో తీశాడు. ఆయన బాత్రూమ్ లోకి వెళ్తుంటే, బాత్రూమ్ లోకి పోలేదు కానీ బాత్రూమ్ లోకి వెళుతుంటే ఫోటో తీశాడు. మామూలుగా ఫోటో తీసి ఆయన ఏం చేశాడు, కేసు పెట్టాడు. కేసు పెడితే సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. ఆయన ఏమంటాడు, రైట్ టు ప్రైవసీ అంటే నా యొక్క వ్యక్తిగత జీవితంలో నాకు ప్రైవసీ ఉంది, నా జోక్యం ఎవరు చేసుకోవద్దు అంటాడు అని కోర్టు పోయాడు. అది సుప్రీంకోర్టు వరకు పోయినాక సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, నువ్వు మీ ఇంట్లో ఉంటే నీకు రైట్ టు ప్రైవసీ, మీ ఇంట్లోకి నీ అనుమతి లేకుండా ఎవరు రాకూడదు, ఏమీ చేయకూడదు, ఫోటోలు కూడా తీయకూడదు, నీ అనుమతి ఉండాలి. నువ్వు ఎక్కడున్నావు, గవర్నమెంట్ గెస్ట్ హౌస్ లో అంటే పబ్లిక్ ప్లేస్ లో ఉన్నావు. అవును. ఉన్నప్పుడు నువ్వు రాజకీయ నాయకుడివి, నువ్వు రాజకీయ నాయకుడికి రైట్ టు ప్రైవసీ అన్నదే వర్తించదు అని చెప్పింది. నువ్వు రాజకీయాలకు వచ్చిన తర్వాత రైట్ టు ప్రైవసీ అన్నది మీ ఇంట్లో వరకే పరిమితము, అంతే కదా, నువ్వు ఇల్లు దాటితే వర్తించదు అవును అన్నప్పుడు నోరు మూసుకోవాల్సి వచ్చింది అతను. ఇది అందరికీ వర్తిస్తుంది. ఇప్పుడు రాజకీయ జీవితంలోకి వచ్చిన తర్వాత నా ఇష్టము, నేను ఏమైనా చేస్తాను, ఎలాగైనా తిరుగుతాను, ఎలాగైనా ఉంటాను, అది నడవదు కదా, పబ్లిక్ లో ఉన్నప్పుడు అది నడవదు. రాజకీయ నాయకుడుగా ఎట్లా కుదరదు కదా. ఇప్పుడు ఆమె కూడా నా పార్టీలో ఉంది కాబట్టి మేము ఇద్దరము చెట్టాపట్లు వేసుకొని తిరుగుతాము అంటే 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 ప్రజా జీవితంలో ఉన్నప్పుడు కుదురుతుంది అలా. అలా మాట్లాడితే కూడా మాట్లాడడం రైటా? కాదు కదా. ఓకే, చట్ట ప్రకారం పోవాలి అనుకుంటే ఓకే, విడాకులు ఇస్తారు, మళ్ళీ పెళ్లి చేసుకుంటారు, అది వేరు. అది 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 రైట్ ఉంది, ఎవరు కాదంట. కాకపోతే ఏంటి, ఇక్కడ కొన్ని సందర్భాల్లో కోర్టులు కూడా ఇద్దరు అంగీకరించి సాంఘిక జీవనం చేసుకుంటాము అంటే పెళ్లి కాని వాళ్ళు అంటే లక్ష్మణ్ గారు పాయింట్ ఇక్కడ కాదు కాదు మీరు ఇప్పుడు ఒక పాయింట్ అన్నారు స్టార్టింగ్లో ఏంటంటే, సరే ఈ ఇష్యూ అనేది ఈ రోజు వచ్చింది కాదు, ఇది నాకు తెలిసి దాదాపు 4-5 ఏళ్ళ నుంచి నడుస్తుంది ఇది. అంటే ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నప్పటి నుంచి కూడా కూతురు చెప్పింది, ఆ రోజు మా నాన్న జగన్మోహన్ రెడ్డి మీటింగ్ పెట్టినప్పుడు వెళ్ళినప్పుడు ఆ ఫోన్లో కొన్ని మెసేజ్లు వచ్చాయి, అప్పుడే మేము చూస్తే మా నాన్న అలా కాదని చెప్పేసి మాకు ఎక్స్ప్లెయిన్ చేశాడు, అది కాదు నాన్న నేను అని. కానీ తర్వాత పవర్లోకి వచ్చిన తర్వాత ఏం చేయలేకపోయాము అని. సో ఈరోజు అదే మరి ఇప్పుడు పవర్లో లేరు కాబట్టి ఇప్పుడు దీంతో టీడీపీ నేతల సపోర్ట్ తీసుకొని వాళ్ళు ఈరోజు అటు దాడి చేశారనుకోవచ్చా మరి? అంటే మారల్ సపోర్ట్ ఉండే మనకు తెలియదు. వాళ్ళు టీడీపీ వాళ్ళు ఎవరు సపోర్ట్ చేస్తున్నట్టు వాళ్ళ వెనకబడి ఎవరు పోలేదు. వాళ్ళు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చారా, వాళ్ళ వెనకబడి టీడీపీ వాళ్ళు పోయారా, పోలేదు. మనం విజువల్స్ చూసిన దాన్ని బట్టి ప్రకారం టీడీపీ వాళ్ళ యొక్క సపోర్ట్ ఉందని ఎలా చెప్పగలుగుతాం, చెప్పలేము. ఉంటే తప్పేముంది చెప్పండి. ఒకటి లక్ష్మణ్ గారు, ఇప్పుడు ఈ రకంగా మహిళలకు ఆ కుటుంబానికి అన్యాయం జరుగుతూ ఉంటే టీడీపీ వాళ్ళే కాదు, మానవత్వం ఉన్న ఎవరైనా కూడా సపోర్ట్ చేయొచ్చు, ఏం తప్పలేదు. ఇప్పుడు ఒకటి లక్ష్మణ్ గారు పాయింట్ ఇక్కడ, సరే పార్టీ నేతలు ఈ రకంగా చేస్తూ ఉంటే, ఈ రకంగా వ్యవహరిస్తుంటే, నేను ఇంత విజయసాయి రెడ్డి కావచ్చు, అంబటి కావచ్చు, అవంతి శ్రీనివాస్ కావచ్చు, గోరెంట్ల మాధవ్
తాజాగా దువ్వాడ వీళ్ళ వల్ల పార్టీకి తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉంటుందా? ప్రజల్లో కూడా ఒక నమ్మకం అనేది సమ్మగిల్లే అవకాశం ఉంటుంది కదా? ఇప్పుడు ఏమైపోయిందంటే కామన్ అయిపోయింది ఇది. మనం ఒక వైఎస్ఆర్సీపీలో ఉండే వాళ్ళనే తప్పుపట్టక్కర్లేదు. అన్ని రాజకీయ పార్టీల్లో ఇవాళ ఏమైపోయిందంటే ఎప్పుడైతే రాజకీయాల్లో అందరూ ప్రవేశిస్తున్నారో నీతి నిజాయితీ అనేది పోయిందో, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకున్న వాళ్ళు, కంపెనీలు నడుపుకున్న వాళ్ళు అంతా మొత్తం రాజకీయాలకు వచ్చేసారు. ఎందుకు డబ్బు ఖర్చు పెట్టాలి కాబట్టి నేను డబ్బున్న వాళ్ళకి అన్ని రాజకీయ పార్టీలో ఉన్నారని మీరు అంటున్నారు, కానీ ఎవరు బయటికి రాలేదు కదా ఇప్పటి వరకు. ఓన్లీ వచ్చిందంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీవే వచ్చాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల ఆడియోస్ కావచ్చు, వీడియోస్ కావచ్చు వచ్చాయి. ఇక్కడ మనం వాళ్ళ 4-5 కేసులు వచ్చాయి కాబట్టి చర్చించుకుంటున్నాం, కానీ రాని కేసులు అన్ని పార్టీలలో ఎంతమంది ఎలా ఉన్నారో మనకేం తెలుస్తుంది? రాలేదు కాబట్టి మనం వాళ్ళంతా ససవర్లు మంచోళ్ళని చెప్పలేం కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇష్యూ బయటకు వచ్చింది కాబట్టి మనం మాట్లాడుతున్నాము, రాని వాళ్ళమే ఏం మాట్లాడలేం కదా. అందువల్ల ఇక్కడ ఎవ్వరు దీనికి అతీతులైతే కాదు. దాన్ని రాజకీయం చేయడం అయితే కరెక్ట్ గా. ఇప్పుడు తప్పు రైట్ ఆ ఫ్యామిలీ వాళ్ళు చూసుకుంటారు. దీనివల్ల పార్టీకి నష్టం వాటిల్లుతుందా అని అడిగాను. ఉందా ఆ పరిస్థితి ఉంటుందా? లేక ఇది పర్సనల్ ఇష్యూ కదా, నష్టం వాటిల్లేదు, డ్యామేజే కదా. ఇప్పుడు పార్టీలోకి వచ్చినటువంటి సమాజ సేవ చేద్దామని, నీతి నిజాయితీ పనిచేద్దామని ఎవరైనా యువకులు కొత్తగా వచ్చినటువంటి రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు వాళ్ళకి ఏం సందేశం ఇస్తారు? వీళ్ళు ఇట్లాంటి సందేశాలు ఇస్తారా? సో ఇలాంటి వాళ్ళు పార్టీలో ఉండడమే అసలు వీళ్ళకు పార్టీలో ఉండే అర్హత లేదు. వీళ్ళు ఇప్పుడు ఇంతకుముందు ఆంజనేయ రెడ్డి గారు అన్నారు, ఆయన వెంటనే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలి, పార్టీ సభ్యత్వం కూడా రద్దు చేయాలి అతనికి అని. రాజకీయ పార్టీలు పార్టీ మీద ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు వెంటనే మీరు అన్నట్టు ఏంటంటే పార్టీ నుంచి వాళ్ళని దూరం పెట్టాలి. దూరం పెడితేనే పార్టీకి మనుగడ ఉంటది. లేకపోతే ఏమైంది, అదే చర్చ నడుస్తుంది కదా. ఇప్పుడు మనము డిబేట్లు చేయకపోయినా, టీవీలలో ఎవరు మాట్లాడకపోయినా చర్చకైతే ఉంటది కదా, సోషల్ మీడియా ఊరుకోదు కదా. రైట్, ఓకే లక్ష్మణ్ గారు. ఒకసారి మనకు జనసేన అధికార ప్రతినిధి అరుణ రాయపాటి గారు కూడా మనకు లైవ్ లోకి వచ్చారు. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అరుణ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. మీకు ప్యానెల్ ఉన్న పెద్దలకి, వీక్షకులకు నమస్కారం. అరుణ గారు, ఈ దువ్వాడ ఇష్యూ ఏ రకంగా చూస్తారు? ఆయన మనం చూసాం గతంలో పవన్ కళ్యాణ్ ఏ రకంగా దూషించారు, ఏ రకమైన కామెంట్ చేశారు అనేది ఈరోజు ఆయనదే పరిస్థితి చూసాం. కుటుంబాలంతా కూడా వచ్చేసి ఆయన ఒక మహిళ దగ్గర ఉన్న ఇంటి ముందు ధర్నా చేస్తున్నారు. దీనికి మీరు ఏం చెప్తారు? సార్, ఇది యాక్చువల్గా వాళ్ళ వ్యక్తిగత విషయాలు, వివాహేతర బంధాల్లో కూడా వేలు పెట్టే అంత స్వేచ్ఛ ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలకు అవసరం లేదనేది నా భావన. ఫస్ట్ విషయం. రెండోది, దువ్వాడ శ్రీనివాస్ గారు ఒక డిబేట్ లో నన్నే డైరెక్ట్ గా 1-to-1 మేమిద్దరం ఉన్నప్పుడు నన్నే ఒక భార్యని మీరుండగా మీ భర్త మిమ్మల్ని వదిలేసి వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటే మీరు సమర్థిస్తారా? అట్లాంటప్పుడు మీరు పవన్ కళ్యాణ్ గారిని ఎలా సమర్థిస్తారమ్మా, పవన్ కళ్యాణ్ గారి గురించి ఎలా పనిచేస్తారమ్మా అని చెప్పేసి క్వశ్చన్ చేశాడండి నన్ను దువ్వాడ శ్రీనివాస్ గారు. ఇవాళ లీగల్ గా విడాకులు ఇచ్చి ఆల్రెడీ వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి భరణం ఇచ్చి ఆ పిల్లల బాధ్యత కూడా ఇప్పటికే ఆయన బాధ్యత వహిస్తూ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని తప్పుపట్టినటువంటి దువ్వాడ శ్రీనివాస్ గారు ఆయన వ్యక్తిగత జీవితంలో ఇంత దారుణంగా ఎలా ప్రవర్తిస్తున్నాడు, ఎదుటి వాళ్ళని క్వశ్చన్ చేసేటప్పుడు ఫస్ట్ మనల్ని మనం సరి చేసుకోవాలన్న విషయం ఎందుకు వైసీపీ పార్టీలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకు అర్థం కాదు. కనీసం క్వశ్చన్ చేసేటప్పుడైనా సరే ముందెలా అన్నా ఉండనివ్వండి, ఒక విషయం గురించి మనం ఒకరిని తప్పు అని ఎత్తి చూపిస్తున్నప్పుడు ఆ తప్పు మనలో లేకుండా చూసుకోవాలి, అవతల వాళ్ళకి అవకాశం ఇవ్వకూడదని చెప్పేసేటటువంటి ఇంగిత జ్ఞానం దువ్వాడ శ్రీనివాస్కి ఎందుకు లేదు? మూడో ఆన్సర్ సార్, ఇవాళ ఆ పిల్లలు 2 ఆడపిల్లలు, మా నాన్నగారితో మేము ఉండాలనుకుంటున్నాము, మమ్మల్ని దూరం పెడుతున్నారు, మాతో కలిసి ఉండట్లేదు అని చెప్పేసి క్లియర్ గా చెప్తున్నారు. భార్యతో ఉన్నటువంటి విభేదాలను వంకగా చూపించి ఆడపిల్లలు కాబట్టి లింగ వివక్షత చూపిస్తూ ఆ బిడ్డలను వదిలించుకోవాలనే ప్రయత్నం ఏమైనా దువ్వాడ శ్రీనివాస్ చేస్తున్నాడా? 4వ క్వశ్చన్ సార్, భార్యకు లీగల్ గా విడాకులు ఇస్తే భరణం ఇవ్వాల్సి వచ్చింది, ఈయనకి మళ్ళీ ఆస్తి పరంగా ఇబ్బంది ఎదురైద్దని చెప్పేసి ఆవిడకి ఎలాంటి ఆసరా చూపించకుండా ఇల్లీగల్ గా వేరే ఆవిడతోటి సహజీవనం చేస్తూ ఉన్నాడా? 5వ క్వశ్చన్ సార్, ఇప్పుడు పిల్లలకి ఈయన దూరం అయ్యాడు, అలాగే ఇప్పుడు ఈయనతో సహజీవనం చేస్తున్నటువంటి ఆవిడ పిల్లల్ని కూడా ఆవిడకు దూరం చేస్తున్నాడా, లేదంటే వాళ్ళ పిల్లలని దగ్గరకు తీస్తున్నాడా? ఇట్లా పసిపిల్లలు వీళ్ళ వివాహేతర సంబంధాల మూలంగా లేదంటే వీళ్ళ మధ్య ఉన్నటువంటి విభేదాల మూలంగా 2 కుటుంబాల్లో ఉన్నటువంటి పసిపిల్లలు సఫర్ అవ్వాలా?
ఇంకొక విషయం సార్, ఇప్పుడున్న ఆవిడతో అయినా సరే సవ్యంగా జీవితాంతం ఆవిడకు ఒక భరోసా ఇస్తూ ఆవిడ పట్ల బాధ్యతగా ఉంటూ వ్యవహరిస్తాడా, లేదంటే ఈవిడ కాకుండా ఇంకొక ఎవరైనా ఉన్నారా ఇట్లాంటి వాళ్ళు ఇంక రాబోయే రోజులు ఇంకా బయటకు వస్తారా? వీళ్ళందరి జీవితాలు ఇట్లా పెట్టుకొని రాజకీయాల్లో ఎందుకు వ్యక్తిగత జీవితాలను తీసుకొచ్చి 5 ఏళ్ల పాటు ఒక వ్యక్తిని, ఒక వ్యవస్థని, ఒక పార్టీని మానసికంగా చిత్రవద చేయాలని చెప్పేసి ప్రయత్నం చేశారు ఇట్లాంటి సత్యశీలు అంతా కలిసి. అవును. ఈ ప్రశ్నలన్నీ ఒక మహిళగా సాటి మహిళల పట్ల, ఆ వివాహేతర బంధం పట్ల, ఆ పిల్లల పట్ల ఉన్నటువంటి బాధ్యతాయుతమైన ఆలోచనతో నేను అడుగుతున్నాను సార్. వీటన్నింటికి ఆన్సర్ కావాలి. ఆయన వ్యక్తిగతంగా అంటే అరుణ గారు ఆయన ఏమంటాడంటే నైట్ ఇదంతా అసలు లేదండి, మా ఫ్యామిలీలో అలాంటివి ఏముండవు, కానీ ఇదంతా కూడా ప్రభుత్వం వచ్చినాక ఈ ప్రభుత్వంలో ఉన్న కొంతమంది పెద్దలు కావాలని చెప్పేసి నా వైపు ఈ రకంగా చేస్తూ ఉన్నారు, అసలు నన్ను హత్య చేయాలని కూడా కుట్ర జరుగుతుంది అనేది ఆయన కామెంట్ చేస్తున్నారు. ప్రధానంగా మీ భార్యకి మీకు మధ్య సఖ్యత ఉన్నప్పుడు ఎవరో వచ్చి కుట్రలు చేస్తే మీ భార్య మీ గురించి నెగిటివ్ గా మాట్లాడదు. అలాగే మీ పిల్లలు మెయిన్ మా నాన్నగారు మాతో ఉండట్లేదు, వేరే ఆవిడతో ఉంటున్నాడని చెప్పేసి నెగిటివ్ గా మాట్లాడదు. అట్లాగే నిన్న ఆ పిల్లలు వచ్చేసి పలానా ఆవిడ ఎవరు దివ్యలా ఏదో పేరు చెప్పిందండి. ఆ పేరు చెప్పగానే ఆవిడ వచ్చి ప్రెస్ మీట్ పెట్టి నేను ఆయనతోనే కలిసి ఉంటాను, ఇక నుంచి ఇన్ని రోజులు మేము ఏదో ఇల్లీగల్ గా ఉన్నాం, ఇక నుంచి లీగల్ గానే ఉండడానికి ప్రయత్నం చేస్తాము, లీగల్ గానే ఉంటాము అని ఇంకా ఆయన మొదటి భార్యని నిందించే ప్రయత్నం చేసిందే తప్ప ఆ పిల్లలు మాట్లాడింది రాంగు. నేను ఆయనతో కలిసి లేను, ఆయనకి నాకు ఎలాంటి రిలేషన్ లేదు, ఆమెమీ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఆమె ఇచ్చిన క్లారిటీ క్లియర్ గా దువ్వాడ శ్రీనివాస్ గారికి నాకు మధ్య ఒక బంధం కొనసాగుతోంది, అది స్నేహ బంధమే, కలిసి ఉంటున్నాము, ఇక నుంచి లీగల్ గా కలిసి ఉంటామని చెప్పి. స్నేహానికి లీగాలిటీ ఏంటో మాకు అర్థం కాదు. మేబీ మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే, ప్యానల్ ఎవరైనా లాయర్లు ఉంటే స్నేహానికి లీగల్ బంధం ఏంటో తెలిస్తే మేము కూడా తెలుసుకుంటాం. రైట్, చూసాం కదా రోజు మనం పవన్ కళ్యాణ్ కూడా ఈ రకమైన కామెంట్ చేశారు. ఆయన ఇలాంటి వ్యక్తి, ఇన్ని పెళ్లిళ్ళు చేసుకున్న వ్యక్తి, ఇతన రాజకీయాలకు డైరెక్ట్ గా అన్నారు కదా ఆయన ఇష్టం వచ్చినట్టుగా పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళ అమ్మగారితో పాటు పెద్ద బూతులు మాట్లాడి చండాలంగా మాట్లాడింది కాక ఒక ప్యానల్ నన్నే అడిగాడు, నీ భర్త నిన్ను వదిలేసి వేరే వాళ్ళతో పెళ్లి చేసుకుంటే నువ్వు ఊరుకుంటావా? పవన్ కళ్యాణ్ గారికి ఎలా పనిచేస్తున్నావు? నువ్వు అసలు మహిళవేనా? నువ్వు సాటి మహిళల పట్ల బాధ్యత వహించాల్సిన క్వశ్చన్ చేశాడు శ్రీనివాస్ డిబేట్ లో. ఇవాళ రిటర్న్ వాళ్ళ భార్య కూడా మహిళ కాబట్టి, ఇప్పుడు ఆయనతో ఉంటున్నాము ఆవిడ కూడా మహిళ కాబట్టి, ఆయన పుట్టిన వాళ్ళు కూడా మహిళలే కాబట్టి వాళ్ళ గురించి నేను ప్రశ్నిస్తున్నా దువ్వాడ శ్రీనివాస్ ని. ఆన్సర్ చెప్పమని చెప్పండి. ఏంటి లక్ష్మణరావు గారు, వ్యవస్థకి ఏం అవసరం అనే దాని గురించి పక్కన పెట్టి అసలు వీళ్ళకేం అవసరం అనే దాని గురించి 5 ఏళ్ళు రాజకీయం చేశారు, అదంతా గమనించారు కాబట్టి వాళ్ళు పక్కన పెట్టారు. లక్ష్మణరావు గారు ఉన్నారా మీరు? రైట్, ఆంజనేయ లక్ష్మణరావు గారు మళ్ళీ చెప్తున్నా సార్, నేను ఎవరైనా ఈ రోజున సమాధానం చెప్పాలి అంత దువ్వాడ శ్రీనివాసరావు గారు దీనికంటే నేను ఒకటి చెప్తాను సార్. 29 సంవత్సరాలు వాళ్ళకి పెళ్ళయి ఈ 29 సంవత్సరాల్లో ఎప్పుడు లేనటువంటి వ్యవహారం వచ్చిందంటే ఆవిడ పొలిటికల్ గా యాక్టివ్ అవ్వాలని, వాళ్ళ తండ్రి గారు ఇదివరకు ఎక్స్ఎమ్మెల్యే ఏదో సబ్జెక్ట్ కరెక్షన్, ఆవిడకి కూడా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది. ఆవిడకి జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ ఇచ్చిన తర్వాత ఏం జరిగిందో తెలియదు, మళ్ళీ దువ్వాడ శ్రీనివాసరావు గారికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం జరిగింది. ఆవిడకి అప్పటి నుంచి కూడా లేదు అంటే నాకు చేతిలోకి వచ్చిన ఆపర్చునిటీ మిస్ అయింది, నేను ఎలాగైనా పొలిటికల్ గా యాక్టివ్ గా అవ్వాలన్న ఒక విషయంలో ఈ రాదంట. అంటే ఎవరు సపోర్ట్ తీసుకున్నారో అక్కడ అంటే సాధారణంగా ఒక పొలిటికల్ గేమ్ ఆడేటప్పుడు చాలా మంది అందులో ప్రవేశిస్తారండి. ఎందుకంటే మన రాష్ట్రంలో, మన దేశంలో మన వ్యక్తిగత జీవితాల కన్నా పక్కాడో వ్యక్తిగత జీవితంలో వేలు పెట్టి కెలికి అందులో మనం సునకానందం పొందడంలో మనకున్నటువంటి ఆనందం ఇంకెవరికి ఉండరు. సో అటువంటి కూడా జరిగే తరుణంలో నేనేమంటానంటే ఖచ్చితంగా లీగల్ గా ఇప్పుడు కూడా ఆయన విడాకులు ఇవ్వలేదు కాబట్టి వాళ్ళ ఆవిడకి ఉంటుంది, వాళ్ళ పిల్లలకు కూడా ఉంటుంది. వాళ్ళ తండ్రి మాకు కావాలి చేయాలని వాళ్ళు ఏమంటే లీగల్ గా వాళ్ళు వెళ్తారు, లేదు మా నాన్నగారు మాకు కావాలని అడిగే అధికారం కూడా పిల్లలకు ఉంది, అడుగుతారు. లక్ష్మణరావు గారు, ఇప్పుడు ఇంత ఇష్యూ జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా, అది ఒక చర్చనీయాంశంగా మారింది. చూస్తున్నాము రోజు డిబేట్స్ కూడా పెడుతున్నారు, వాళ్ళు వచ్చి మాకు న్యాయం కావాలంటున్నారు. ఇప్పుడు అతన్ని పార్టీ నుంచి ఏమైనా సస్పెండ్ చేస్తారా? పార్టీ నష్ట నివారణ చర్యలు తీసుకునే ప్రయత్నం ఏమైనా చేస్తుందా? సార్ రాజేష్ గారు, ఇది వాళ్ళ కుటుంబ విషయం, వాళ్ళ కుటుంబంలో ఏదైనా ఉంటే వాళ్ళు చూసుకుంటారు. ఇది ప్రభుత్వానికి అంటే మా యొక్క పార్టీకి ఎటువంటి ఒక రకంగా చెప్పాలంటే ఏ పార్టీ అవనండి, ఆ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క వ్యక్తిగత జీవితాలు వేరు. పార్టీకి దాన్ని ఆపాదించుకొని పార్టీకి ఏమైనా డామేజ్ పరంగా ఉంటుంది
దానివల్ల పార్టీకి ఏమైనా డామేజ్ జరుగుతుందంటే కాదండి లక్ష్మణరావు గారు ఎందుకు ఉండదు? ఇప్పుడు అతను ఎవరు? దువ్వాడ శ్రీనివాస్ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అంటారు. ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ సీనియర్ నాయకుడు జగన్ కు అత్యంత సన్నిహితుడు దగ్గర ఉన్నారంటారు. సో ఇది సరిపోదా పార్టీ డ్యామేజ్ అవ్వడానికి? సార్ ఒక్క నిమిషం సార్, దానివల్ల పార్టీలకి డ్యామేజ్ ఆరోపణలు వస్తే పార్టీకి సంబంధం లేదు, వీళ్ళకి సంబంధం లేదు, పార్టీ కాదు సార్. ఈ రోజున స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఆయన ఒక ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ పెట్టుకున్న కదా పార్టీ నడిపి వెంటనే మాట్లాడితే ఇంకెక్కువ ఉంటాయండి. అలాగే ఉంటది. ఒక నిమిషం మాట్లాడితే ఎక్కువగా వెళ్తాం, మనం ఎక్కువ మాట్లాడితే ఎక్కువగానే వెళ్తాం. ఎన్టీ రామారావు గారు ఆయన ఏదో వేరే కాదు, ఆయనకి సపోర్ట్ గా ఉండాలా ఆ వయసులో. ఆవిడకి మంచినీళ్ళు అన్నం పెట్టాలి. ఒక దీంట్లో ఒక స్త్రీ అవసరం ఉంది అని భావించి ఆయన తీసుకున్నారు కదా. ఎన్టీ రామారావు గారు ఎన్టీ రామారావు ఎగ్జాంపుల్ తీసుకుంటున్నారు. మనం ఎక్కువ మాట్లాడితే ఇంకా ఎక్కువ మాట్లాడాల్సి వస్తుంది. నేను రైట్ ఆంజనేయ రెడ్డి ప్లీజ్ ఒక నిమిషం. ఆంజనేయ ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం మీరు మసూర్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఉండండి మీరు ప్లీజ్, ఒక్క నిమిషం ఉండండి. ఆంజనేయ రెడ్డి గారు ఉన్నారా? ఉన్నాను రాజేష్ చెప్పండి. ఆంజనేయ రెడ్డి గారు ఏంటి వాళ్ళు సమర్థిస్తున్నారు? లక్ష్మణ్ రావు ఎన్టీ రామారావు ఉదాహరణ తీసుకురావడం చాలా దుర్మార్గం. ఆయన వివాహం చేసుకున్నాడు ఆమె. మీ భాషలో వివాహం అనుకోనండి. సంవత్సరాల్లో ఎందుకు మాట్లాడండి. మీరు సీనియర్ నాయకులు ఒక నిమిషం ఉండండి సార్. కుటుంబ సభ్యులు ఉన్నారు, కొడుకులు ఉన్నారు, కూతుర్లు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఎందుకు ఆయన రెండో రాజకీయం చేయాలా? ఒక్క నిమిషం ఆపయ్యా, ఆంజనేయ రెడ్డి గారు మాట్లాడారు. నువ్వు ఎక్స్పోజ్ అవుతున్నా నీకేం అర్థం కావడం లేదా? ఓకే, నేనేమంటున్నా అంటే కొన్ని మతాల్లో 4 పెళ్లిళ్ళు చేసుకునే అవకాశం ఉంది. రాజేష్ గారు ఉందా? ఆ మతం అనుమతిస్తుంది. ఆ మతం చట్టాలు ఉంటాయి, అదేదో వాటికి అనుమతిస్తున్నారు. భారతదేశంలో హిందువులకి మొదటి భార్య అనుమతి లేకుండా రెండో పెళ్లి చేసుకోకూడదు అనేది ఉంది. ఉందా లేదా? ఒకటి. రెండోది, ఈ దువ్వాడ శ్రీనివాస్ గారి మీద వచ్చిన ఆరోపణ తప్పుడు ఆరోపణ కాదు కదా. ఆయన శ్రీమతి బయటకు వచ్చి మాట్లాడుకున్నా ఉండుంటే, లేదా రెండవ పెళ్లి చేసుకున్న ఆవిడ్ని చేసుకున్నాడా లేదా ఇంకా తెలియదు, ఉన్న సమాచారం ప్రకారం ఇంకా పెళ్లి చేసుకున్నట్లేదు. ఆమె మాట్లాడుకున్నా ఉండుంటే, ఒకవేళ మొదటి భార్య ఏదో ఆరోపణ చేసిందంటే తప్పుడు ఆరోపణ అని మనం అనుకోవచ్చు. కానీ రెండవ పెళ్లి చేసుకుంటా సహజీవనం చేస్తున్న ఆయన కూడా వచ్చి బయటకు వచ్చి మాట్లాడేది కదా. కాబట్టి ఇది పబ్లిక్ లో దువ్వాడ శ్రీనివాస్ గారు తప్పు చేశారని మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఆయన వెంటనే ఎన్టీ రామారావు గారి వయసుతో సంబంధం లేదండి, వివాహం ఒక ఆయన ఒక పెద్ద మీడియా హౌస్ ఆయన, బహుశా అమెరికా ఆయన ముద్దోక్ అని ఆయన 97 సంవత్సరాల వయసులో మనం పెళ్లి చేసుకున్నాడండి. ఒక 30-40 సంవత్సరాలు ఆమెని. అది ఎవరు తప్పు పట్టడం వల్ల ఆయన పెళ్లి చేసుకున్నాడు, లీగల్ గా పెళ్లి చేసుకున్నాడు. ఎన్టీ రామారావు గారు కూడా అదే పెళ్లి చేసుకున్నారు. నేనేమంటున్నానంటే దువ్వాడ శ్రీనివాస్ గారు ఇప్పటికే ఆమెను లీగల్ గా పెళ్లి చేసుకుని ఇద్దరితో కాపురం ఉన్నారు, లేదా మొదట ఆమెకి విడాకులు ఇచ్చారంటే ఎవరు చర్చించాల్సిన అవసరం లేదు. వారు చెప్పినట్టుగా అనలిస్ట్ సీనియర్ జర్నలిస్ట్ లక్ష్మణరావు గారు చెప్పారు, దొరికినోడు దొంగ, దొరికిన వాడి దొర. ఎస్, అందులో ఏం అనుమానం లేదు. చాలా అన్ని రాజకీయ పార్టీలు అన్నిటి. కానీ ఎప్పుడైతే పబ్లిక్ లోకి వచ్చిందో, బహిరంగంగా వచ్చిందో, దాని మీద చర్చ జరుగుతుంది, దాని మీద మాట్లాడుకుంటారు. ఒకటి. రెండవది, ఆయన వ్యక్తిగత జీవితం
ఉండు 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 నువ్వు మాట్లాడదులే, ఉండు అట్లాగే మాట్లాడదులే, నీకు టైం ఇస్తాడా రాజేష్. నేనేమంటున్నా అంటే దువ్వాడ శ్రీనివాస్ గారి వ్యక్తిగత జీవితం అందులో ఎటువంటి అనుమానం లేదు, అది వ్యక్తిగత వ్యవహారము. ఆయన ఒక మంచి పని చేస్తే వైసీపీ వాళ్ళు సంకల్పం పెట్టుకుంటారు కదా, మా దువ్వాడ శ్రీనివాస్ మాధవ్ మంచి వాళ్ళు గొప్ప పని చేశాడని. అదే చెడ్డ పని చేసినప్పుడు కూడా పార్టీ బాధ్యత వహించాలి కదా, లేదా హెచ్చరించాలి కదా, ఆయన అది నోటీస్ ఇచ్చాలి కదా. నీ వ్యక్తిగత జీవితం వల్ల పార్టీకి చెడ్డ పేరు వస్తుందని చెప్పాలి కదా. ఆయన మీద ఇప్పటికే 13 క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఆయన పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివాడు, 13 క్రిమినల్ కేసులు ఉన్నాయి. బస్సు ఇది కూడా ఇంకో కేసు కావచ్చు చూడాల్సి ఉంది. కానీ ఏమడుతున్నా సరే, ఈ రోజు అంటే ఇది బయటికి వచ్చింది కదా, ఆయన భయపడుతుంది. నేను భయపడి బయట ఉండాల్సిన పరిస్థితి వచ్చిందండి, నన్ను చంపే ప్రయత్నం జరుగుతుంది. ఇప్పుడు ఎవరైతే దువ్వాడ వాణి అని ఉందో ఆయన భార్య వాళ్ళ ఫాదర్ కూడా కాస్త రాజకీయ నేపథ్యం ఉంది. వీళ్ళందరూ భయపెట్టే చంపే ప్రయత్నం సీనియర్ జర్నలిస్ట్ లక్ష్మణరావు గారు చెప్పారు కదా, ఆమెకి ఎక్కడి నుంచి ధైర్యం వచ్చింది? ఇప్పుడు ప్రభుత్వం మారింది, నేను మాట్లాడితే నాకు కొంత మద్దతు లభిస్తుంది, నాకు అన్యాయం జరిగింది. ఆయన అధికారంలో ఉన్నప్పుడు చాలా మోస్ట్ పవర్ఫుల్ మ్యాన్ కదా వైసీపీ ఉన్నప్పుడు, అప్పుడు ఆమె మాట్లాడి ఉంటే ఏమైనా జరిగే ప్రమాదం ఉంది కదా. ఈ రోజు అట్లా కాదు కదా, ఆమెకు మద్దతుగా నిలబడే అవకాశాలు ఉన్నాయి. ప్రజలు అర్థం చేసుకుంటారు, లేదా రాజకీయ పార్టీలు అర్థం చేసుకుంటారు. నాకు మద్దతుగా నిలబడితే ఒక ధైర్యం ఉండొచ్చు, ఒక నైతిక ధైర్యం ఉండొచ్చు అని చాలా స్పష్టంగా లక్ష్మణరావు గారు చెప్పారు. ఎస్, అదే 100% సత్యం కదా. ఆమెకు అన్యాయం జరిగింది అనే విషయంలో ఎటువంటి అనుమానం లేదు. గురువింద సామెతను మర్చిపోయాడు ఎవరు? మన దువ్వాడ శ్రీనివాస్ గారు. సోదరి ఆమె జనసేన సోదరి చెప్పినట్టుగా ఆమెను బహిరంగంగా ఆయన ప్రశ్నించాడు, లైవ్ లో ప్రశ్నించారు, ఏమమ్మా నువ్వు ఒప్పుకుంటావని. అది అప్పటికే ఉంది కదా ఆయనకి. ఆయన గురువింద సామెత మర్చిపోయి అందరి మీద ఆరోపణలు చేస్తున్నాడు. కాబట్టి నేనేమంటున్నా అంటే, ఒక రాజకీయ పార్టీ నాయకుడిగా, ఎమ్మెల్సీగా మీరు అనైతికంగా వ్యవహరించారు. అది మీ వ్యక్తిగత జీవితం అయినప్పటికీ కూడా చట్టానికి అనుకూలంగా మీరు వ్యవహరించలేదు, అనైతికంగా వ్యవహరించలేదు. ఒక ప్రజా ప్రతినిధిగా, ఆయన ఎమ్మెల్సీ కావచ్చు, మీరు ఎటువంటి సందేశం పంపిస్తున్నారు సమాజానికి అనేది ఈ రోజు ప్రశ్న. దానికి సమాధానం చెప్పాలి ఆయన. దానికి వారి అధినేత మొన్నటి దాకా ముఖ్యమంత్రి గారు ఉన్నారు, వారేం మాట్లాడుతారు? అట్లీస్ట్ కనీసం హెచ్చరించారా? షోకాజ్ నోటీస్ జారీ చేశారా? లేదు ఇది నిజాలు ఏమిటో వచ్చి ఎక్స్ప్లెనేషన్ నువ్వు పార్టీకి అని అడిగారా? విజయసాయి రెడ్డి గారిని అడగరా? వాడు శ్రీనివాస్ గారిని కూడా అడుగుతారని అనుకోవడం లేదు. ఇది రాజకీయాల్లో ఏ రాజకీయ పార్టీ అయినా కానీ రాజకీయాల్లో ఏమాత్రం మంచిది కాదు. కొన్ని తప్పుడు ఆరోపణలు చేస్తారా? ఎస్, నా మీద తప్పుడు ఆరోపణలు చేశారు, చేస్తుంటారు కూడా. కొంతమంది రాజకీయాల్లో ఎదుగుతున్నప్పుడు కావాలని కొంతమంది తప్పుడు ఆరోపణలు. ఇక్కడ ఆంజనేయ రెడ్డి గారు, ఇది పర్సనల్ ఇష్యూ కదా, పార్టీ జోక్యం ఎందుకు అనే విధంగా అంటున్నారు కదా. పార్టీకి బయటకు వచ్చిన తర్వాత అది పర్సనల్ కానే కాదు. ఎమ్మెల్సీ అయినా, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్, ఉన్నత విద్యావంతుడు, ఆయన మీద 13 క్రిమినల్ కేసులు ఉన్నాయి. కాబట్టి పార్టీ ఆయన్ని హెచ్చరించాలా, లేదా ఆయన కరెక్ట్ చేసుకునే దానికి చెప్పాలి ఆయన. ఎస్, ఇది కరెక్ట్ కాదు, నువ్వు అఫిషియల్ గా నీ వైఫ్ కి విడాకులు ఇస్తావా, అఫిషియల్ గా ఇంకొక ఆమెను పెళ్లి చేసుకుంటావా, ఇది ఏమి అనేది హెచ్చరిక చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి దువ్వాడ శ్రీనివాస్ గురిగిన సామెత పెట్టుకొని ఇన్ని రోజులు ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్న ఆయన ఈ రోజు ఆయన వ్యవహార శైలి బయటకు వచ్చిన తర్వాత ఆయన ఏమి సమాధానం చెప్తారు? పార్టీ కూడా దువ్వాడ శ్రీనివాస్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నప్పుడు పార్టీ కూడా హెచ్చరిక జారీ చేయలేదు. అధికారంలో ఉన్నప్పుడు కూడా నువ్వు మాట్లాడితే పద్ధతి కాదని ఆ రోజు ముఖ్యమంత్రి చెప్పలేదు, పార్టీ అధ్యక్షులైన ముఖ్యమంత్రి గారు చెప్పలేదు. ఈ రోజు ప్రతిపక్షంలో ఉన్నారు, మీరు సమస్యలో కూరుకుపోతున్నారు, ఇంకా డ్యామేజ్ అయ్యి. నేను ఇందాక చెప్పాను, ఓడిపోయినంత మాత్రమే పార్టీ అంతం కాదు. ఈ అధినాయకత్వం తీరు మీదనే పార్టీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఒక నిమిషం నేను ఇస్తాను మీకు, లక్ష్మణరావు గారు ఇస్తాను. ఒక నిమిషం అరుణ గారి దగ్గరికి వెళ్దాం. అరుణ గారు, ఒక మహిళగా మనం చూస్తున్నాము ఆ యొక్క దువ్వాడ వానికి జరుగుతున్న అన్యాయం కావచ్చు. ఆమె మొన్న నైట్ అంతా కూతుర్లు ఆ ఇంటి ముందు ఉంచడం, వాళ్ళు కనీసం గేట్లు మూసేసి రానివ్వకుండా నిన్న కూడా చూసాం ఏ పరిస్థితి. ఒక మహిళగా మీరు ఏం చెప్తారు? ఇతని పైన ఎలాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటారు? సార్, ఒక తండ్రిగా అతని బాధ్యత, ఒక భర్తగా అతని బాధ్యత, సామాన్యుడు ఒక పౌరుడిగా చట్టం పట్ల ఉన్న బాధ్యత ఏది దువ్వాడ శ్రీనివాస్ అనే వాళ్ళు సవ్యంగా నిర్వర్తించలేదు. ఈ విషయంలో మనకు తెలిసిన విషయాలు ఇవి. ఆవిడతో విభేదాలు ఉన్నప్పుడు లీగల్ గా ఆవిడకి డివోర్స్ ఇచ్చి ఈయన సపరేట్ గా ఎవరితో ఊరేగినా ఎవరికి సమస్య లేదు, ఆవిడ కూడా ఎవరు బయటకు వచ్చేది కాదు. ఇవాళ ఆవిడకి మద్దతుగా మనందరం మాట్లాడాల్సిన అవసరం ఉండేది కాదు. రెండో విషయం,
పిల్లలు ఆడపిల్లలు ఉన్నప్పుడు తండ్రిగా వాళ్ళకి ఈవెన్ డైవోర్స్ తర్వాత కూడా బాధ్యత వహించాల్సింది ఇతనే. కానీ అట్లాంటిది డివోర్స్ అవ్వకుండానే వేరే మహిళతో సహజీవనం చేస్తూ పిల్లల్ని ఇబ్బంది పెడుతూ కలవడానికి కూడా ఆ పర్మిషన్ ఇవ్వట్లేదు అంటే ఇతరులో ఉన్నటువంటి పైశాచికతో బయటపడుతుందని చెప్పేసి మాకు క్లియర్ గా కనిపిస్తుంది. మూడో విషయము, ఇప్పుడు ఈయన తీసుకునే స్టెప్ ఏంటి, ఈయన పట్ల పార్టీ తీసుకునే స్టెప్ ఏంటి అనే దాన్ని బట్టే ఈ వైసీపీ పార్టీ యొక్క భౌత్యం, దువ్వాడ శ్రీనివాస్ యొక్క రాజకీయ భౌత్యం ఏర్పాటై ఉంది. వాళ్ళ భార్య వెనకాల ఎవరో ఉండి రాజకీయ పార్టీలు నడిపిస్తున్నారు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. రాజకీయ పార్టీ ఎవరు లేరు నాకు తెలిసినంత వరకు. అక్కడ ఆ ఇష్యూలో మేమెవరూ ఇన్వాల్వ్ అవ్వలేదు. ఒకవేళ ఇన్వాల్వ్ అయినప్పటికీ కూడా బాధిత మహిళ ఆశ్రయిస్తే ఇన్వాల్వ్ అవడంలో తప్పేమీ ఉండదు, అందులో తప్పే కాదు. రాజకీయంగా మద్దతు ఇచ్చినప్పటికీ కూడా అందులో అతను తప్పట్టాల్సిన అవసరం లేదు. డివోర్స్ ఇవ్వమని చెప్పండి ఆవిడకి, వద్దు అంటే పలానా కారణంతో ఆవిడతో నేను విభేదిస్తున్నాను, నాకు అక్కర్లేదని చెప్పేసి అలాగే ఇప్పుడు ఉన్న ఆవిడతో. ఓకే, రైట్, సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్లుంది. లక్ష్మణ్ గారు ఏమో చెప్తున్నారు. లక్ష్మణరావు గారు, టైం లేదు ప్లీజ్. రాజేష్ గారు, నేను అనేది అంటే ఇప్పుడు దువ్వాడ జగన్ ఆస్తుల్లో మేజర్ ఒక్క నిమిషం ఉండండి, ఒకసారి ఫ్రీజ్ అయినట్టు ఒకసారి క్లోజ్ ఫైనల్ గా మాట్లాడుతున్నారు ఏదో చెప్పండి అరుణ గారు. ఇన్ని రోజులు మమ్మల్ని ఎందుకు ఇట్లాగా మా పార్టీ గురించి, మా అధ్యక్షుల వారి గురించి, మా గురించి ఇష్టారీతిగా వ్యక్తిగత జీవితాలను తీసుకొచ్చి మాట్లాడారు. మీది ఉంది కదా అక్కడ, మీది ఎందుకు మీకు కనిపించలేదు? మమ్మల్ని ఎందుకు క్వశ్చన్ చేశారు? మేము ఇంకా లీగల్ సైడ్ లో ఉన్నాం, మీది ఇంకా ఇల్లీగల్ సైడ్ లో ఉందని చెప్పేసి ఈ రోజు బయటపడింది. తప్పు అని కూడా ఆవిడ వచ్చి మాట్లాడలేదు. ఈవిడతో సహజీవనం చేస్తున్న ఆవిడ తప్పు అబద్ధం అని చెప్పేసి మాట్లాడలేదు. మేము ఇన్నాళ్ళు ఇల్లీగల్ గానీ సహజీవనం చేస్తున్నాం, స్నేహశీలంగా ఉన్నాము, ఇక నుంచి లీగల్ అవుతామని చెప్పేసి చెప్పింది తప్ప లేదు అబద్ధం ఆవిడ పిల్లలు గానీ ఆయన భార్య గానీ చేసినటువంటి ఆరోపణలన్నీ అబద్ధాలని చెప్పేసి ఆవిడ చెప్పలేదు. క్లియర్ గా ఆవిడ ప్రెస్ మీట్ నిన్నటి నుంచి చూస్తే పర్టికులర్ గా వాళ్ళ ఆవిడని టార్గెట్ చేసి మాట్లాడుతూ, ఆ పిల్లల్ని టార్గెట్ చేసి మాట్లాడుతూ, ఏవో రకరకాలు మాట్లాడుతూ కూడా ఎక్కడ వాళ్ళు చెప్పింది ఏదే అబద్ధం అనట్లా, ఇంకా చేస్తాను, ఎస్ లీగల్ గానే ఉంటాను, మీరు ఏం చేసుకుంటారు చేసుకున్నాను కాన్సెప్ట్ లో మాట్లాడింది ఆవిడ. అవును, కరెక్టే. మరి ఇట్లాంటివన్నింటినీ చూస్తూ ఈ దువ్వాడ శ్రీనివాస్ నన్ను అడిగిన క్వశ్చన్ కి ఇప్పుడు నాకేం ఆన్సర్ చెప్తాడు? ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ రాజకీయాలకు పనికి వస్తాడా, పనికి రాడా, నాకు ఆన్సర్ చేస్తాడా, చేయడా? కరెక్టే. లక్ష్మణ్ గారు ఫైనల్ గా ఏం చెప్తారు? నిజమే మరి రాజేష్ గారు, శ్రీనివాసరావు గారు ఆస్తి వ్యవహారం ఎక్కువ ఉన్నటువంటి ఆస్తులన్నీ కూడా వాణి గారి పేరు మీద ఉన్నాయి అని మాకున్నటువంటి సమాచారం. ఎందుకంటే ఆవిడ ఫస్ట్ నుంచి కూడా దువ్వాడ శ్రీనివాస్ అంటే వాళ్ళకి పెళ్ళైన 29 సంవత్సరాల్లో గత 10-15 సంవత్సరాల నుంచి ఇవి జరుగుతూ ఉన్నాయి. ఆయన్ని ఎడమొహం అంటే ఈవిడ పొలిటికల్ గా యాక్టివ్ అవ్వడానికి, ఆవిడ ఎమ్మెల్యేగా అవ్వడానికి ఉన్న కారణాలు ఉంటే ఎలాగైనా దువ్వాడ శ్రీనివాసరావు గారిని ఆ నియోజకవర్గం నుంచి సాగనంపాలి లేదా ఆయన్ని లేపేయాలి ప్రణాళికలో టీడీపీ నాయకులు అక్కడ ఉన్నారు. ఇది కాదని అట్లా మేమేమంటారంటే రాజేష్ గారు, ఒక నిమిషం అండి, పార్టీకి ఇది ఎంతవరకు డామేజా ఏంటనేది ఈ రోజున వీళ్ళు చెప్తా ఉన్నారు. దువ్వాడ శ్రీనివాసరావు గారు భౌతంపై ఆధారపడి ఉందండి. ఇటు ఏమి లేదండి, మా పార్టీకి దువ్వాడ శ్రీనివాసరావు గారు ఈ రోజున తీసుకొచ్చారు. అవంతి శ్రీనివాసరావు గారి విషయంలో ఏమైనా బాధితురాలు వచ్చి మీకు కంప్లైంట్ చేశారా? లేదా విజయసాయి రెడ్డి గారి యొక్క విషయం కానివ్వండి, లేదా అంబటి రాంబాబు గారి విషయం ఏమైనా అక్కడ ఉన్నటువంటి బాధితులు వచ్చి కంప్లైంట్ చేశారా? లేదు. ఇవన్నీ రాజకీయంగా వీళ్ళు వినియోగించుకొని వీళ్ళు వాడుకున్నారు. ఈ రోజున దువ్వాడ శ్రీనివాసరావు గారు వచ్చిన విషయం ఏంటంటే, ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్ లో ఈ రోజున అందరూ కూడా ఒక స్త్రీ ఉన్నారండి, ఒక ఆడ ఒక మగ కలిపి ఇష్టంగా చేసుకున్నటువంటి అడల్ట్ కి వాళ్ళ ఇష్టంతో కలిగిన దీని మీద తప్పలేదని సుప్రీంకోర్టు సమయం లేదు నాకు. మీరు చెప్తున్నారు మసూన్ రెడ్డి గారు, ప్లీజ్ సమయం లేదు, ప్లీజ్ 30 సెకండ్ క్లోజ్ చేయండి. మసూన్ రెడ్డి గారు సార్, ఆ రోజున సుప్రీంకోర్టు ఎలాగ ఇటువంటి నిర్ణయాలు ఇస్తుందని మేము ఆ రోజున బాధపడ్డాం. సో అటువంటి నిర్ణయాలు ఇవ్వకుండా ఉంటే ఇటువంటి జరగకుండా ఆగుతాయి కదా. రైట్ రైట్ ఓకే. మసూన్ రెడ్డి గారు చెప్తున్నారు, సమయం లేదు, ప్లీజ్ క్లోజ్. మసూన్ రెడ్డి గారు మ్యూట్లో ఉన్నారండి, మీరు మ్యూట్లో ఉన్నారండి మసూన్ రెడ్డి గారు. రైట్ ఓకే, థ్యాంక్ యూ అండి ఆంజనేయ రెడ్డి గారికి, అండ్ అదేవిధంగా మసూన్ రెడ్డి గారికి, లక్ష్మణరావు గారికి, అదేవిధంగా లక్ష్మణ్ గారికి, రాయపాటి అరుణ గారికి చర్చలో పాల్గొన్నందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలండి. చూసాం కదా, మొత్తానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ ఎవరైతే ఉన్నారో దువ్వాడ శ్రీనివాస్ ఇష్యూ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఒక రాజకీయ ఒక చర్చ జరుగుతుంది. మరి ఆయన ఈ రకంగా ఆల్రెడీ భార్య 2 పిల్లలు ఉన్నప్పటికీ కూడా మరో మహిళతో ఉండడాన్ని అందరూ ఖండిస్తున్నారు. ఇప్పటికైనా సరే ఇది పార్టీకి కూడా కాస్త డ్యామేజ్ కాబట్టి పార్టీ కూడా స్పందించాలి.
అతనిపై చర్యలు తీసుకోవాలంటారు. అయితే దీని వెనకంతా కూడా అధికార పార్టీ నేతలు ఉన్నారనేది కూడా ఈరోజు దువ్వాడ శ్రీనివాస్ ఆరోపిస్తున్నారు. మరి చూడాలి ఏం జరగబోతుంది, ఏంటి రాబోయే పార్టీ కూడా ఎలాంటి యాక్షన్ తీసుకోబోతుంది ఏంటి. ఎందుకంటే ఇప్పటికే పార్టీ తీవ్ర నష్టాల్లో ఉంది. పార్టీ ఓటమి తర్వాత కోలుకునే పరిస్థితి లేని సమయంలో ఈరోజు మళ్ళీ ఈ పార్టీ నేతలంతా కూడా ఈ రకంగా వ్యవహరిస్తున్న తీరు మరి ఏ రకంగా ఉండబోతుంది ప్రజల్లో పార్టీ, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంటాడు దువ్వాడ శ్రీనివాస్ పైన కూడా చూద్దాం. ఇది వాళ్ళ చర్చ. రేపు మళ్ళీ కలుద్దాం. చూస్తుండండి 6 సామాన్యుడి ఆరోపణ.